నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎదురుదాడి. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడలా, దయచేసి నాకు తినడానికి ఏదైనా ఇవ్వు. నువ్వు ఉదయాన్నే నాకు టిఫిన్ కూడా పెట్టలేదు అని రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్న కోడలు సునీతతో శ్రీనివాసరావు గారు అనగానే వెంటనే సునీత, మీ కళ్ళు కనిపించడం లేదా? నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి. కాసేపు అయ్యాక నేను టిఫిన్ రెడీ చేసి నేనే మిమ్మల్ని పిలిచిస్తాను అనగానే శ్రీనివాసరావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉదయం నుంచి పాపం శ్రీనివాసరావు గారు పనులన్నీ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. కోడలు ఏ పని చెప్పినా ఎదురు చెప్పకుండా అన్ని పనులు చేశాడు. కోడలు ఈ పనులన్నీ పూర్తి చేస్తే మీకు మధ్యాహ్నం వేడివేడి భోజనం పొందుతారు అని చెప్పగానే గబగబా పనులన్నీ పూర్తి చేశారు. కానీ కోడలి మాటలకి ఆయన నిరాశతో బయటికెళ్ళి తలుపు దగ్గర కూర్చున్నారు. ఊరు విడిచి కొడుకింటికి వచ్చిన దగ్గర నుంచి ఆ ఇల్లు తనదే అన్న భావన ఎప్పుడూ ఆయనకు కలగలేదు. ఎంత ఆనందంగా పల్లెటూరు నుంచి సిటీకి వచ్చారో. నా కొడుకు కోడలతో కలిసి జీవిస్తాను అని ఆలోచించుకుంటూ శ్రీనివాసరావు గారు ఊర్లోని తన స్నేహితులందరికీ చాలా సంతోషంగా వీడ్కోలు పలికారు. కానీ ఇలాంటి రోజును చూస్తానని ఆయన అస్సలు అనుకోలేదు. ఆయన ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నారు. కానీ ఆయన ఏం తినాలి? ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. ఆలోచిస్తూనే పక్కింటి కుసుమ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత కుసుమ గుడి నుంచి తిరిగొచ్చింది. ఆమె వెంటనే, ఏంటి అంకుల్ ఇంత ఎండలో కూర్చున్నారు అని అడిగింది. ఆయన అలాగే కూర్చున్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళల్లో తడి చూడగానే కుసుమకు వెంటనే అర్థమైంది. అంకుల్, నీళ్లు తాగుతారా అని అనగానే శ్రీనివాసరావు గారు, అమ్మా కుసుమ, నాకు కొంచెం అన్నం ఉంటే పెడతావా అన్నారు. ఇలా చెబుతూనే తలదించుకొని శ్రీనివాసరావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గబగబా కుసుమ వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్లేట్లో అన్నం, పప్పు, కూర వేసి తీసుకొచ్చి శ్రీనివాసరావు గారి ముందు ఉంచింది. ఆకలి కారణంగా శ్రీనివాసరావు గారు పరువు గురించి ఆలోచించే మరియు అర్థం చేసుకునే శక్తిని కోల్పోయారు. కొన్ని క్షణాల్లోనే ప్లేట్ని శుభ్రం చేసేశారు. శ్రీనివాసరావు గారు ఉదయం నుంచి ఆకలితో ఉన్నారు. ఆయన ఇప్పుడు తృప్తిగా కుసుమ ముందు చేతులు జోడించి, చాలా థ్యాంక్స్ తల్లి అనగానే, కుసుమ, అంకుల్ ఏం చేస్తున్నారు మీరు నా తండ్రి లాంటి వారు. మీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా మీరు ఇక్కడికి రావచ్చు. మీరు బబ్లూతో ఆడుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంది. అప్పుడు శ్రీనివాసరావు గారు, అమ్మా, అయితే నేను రోజు నీ తోటని శుభ్రం చేసి బబ్లూతో కాసేపు ఆడుకోనా అనగానే కుసుమ, అలాగే అంకుల్, మీరు ఖచ్చితంగా రోజు వచ్చి బబ్లూతో ఆడుకోవచ్చు అంది. అప్పుడు శ్రీనివాసరావు గారు, అమ్మా కుసుమ, నేను రోజు నీకు తోట పనిలో సహాయం చేస్తాను, బబ్లూతో ఆడుకుంటాను. కానీ ఈ విషయం నా కొడుకుకి కానీ కోడలికి కానీ తెలియనివ్వద్దు. నేను ఏదో ఒక పని చేసి భోజనం సంపాదించాలి అనుకుంటున్నాను. వాళ్ళకు గనక ఈ విషయం తెలిస్తే వాళ్ళు నన్ను ఏం చేస్తారో తెలియదు అన్నారు. శ్రీనివాసరావు గారికి రోజు అదే దినచర్యగా మారింది. ఉదయాన్నే ఇంటి నుంచి బయటకొచ్చి కుసుమ వాళ్ళ తోటను శుభ్రం చేసి వాళ్ళ కొడుకుతో కాసేపు ఆడుకొని కుసుమ పెట్టిన భోజనం తిని ఇంటికొచ్చేవాడు. అతను ప్రతిరోజు కుసుమ తోటలో పనిచేయడానికి కొడుకు కోడలకు కనిపించకుండా రహస్యంగా వెళ్ళి ఆ పనంతా చేసొచ్చేవాడు. కుసుమ తినడానికి ఏమిచ్చినా తిన్న తర్వాత మిగిలిపోయిన వాటిని జేబులో పెట్టుకుని తీసుకొచ్చుకొని అల్మారాలో దాచిపెట్టి ఆకలిగా అనిపించినప్పుడు కోడలికి కనపడకుండా రహస్యంగా తినేవాడు. ఒకరోజు శ్రీనివాసరావు గారు కుసుమ ఇంటి దగ్గర ఉండగా ఆయన చిన్న కొడుకు రాజేష్ అకస్మాత్తుగా ఆయన కలవడానికి వచ్చాడు. దారిలోనే కుసుమ ఇంటి దగ్గర తోట పని చేస్తున్న తండ్రిని చూడగానే అతని కాళ్ల కింద నేల జారిపోయింది. తన తండ్రి పని మనిషిలా ఇతరుల ఇంటి పనులు చేస్తున్నాడు అంటే నమ్మలేకపోయాడు. నాన్నగారు, మీరేంటిక్కడా అనగానే శ్రీనివాసరావు గారు తలెత్తి చూసి ఎదురుగా ఉన్న తన కొడుకుని చూసినప్పుడు ఆయన చేతిలోని చీపురు జారి నేల మీద పడిపోయింది. అతని కళ్ళు తడిగా మారాయి. పరిగెత్తుకుంటూ వచ్చి రాజేష్ తండ్రిని కౌగిలించుకున్నాడు. నాన్న, ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉండగానే
కొడుకుని కౌగిలించుకొని శ్రీనివాసరావు గారు చిన్న పిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టారు. రాజేష్ అన్నాడు, నాన్నగారు, నేను అడిగినప్పుడల్లా అన్నయ్య వదిన మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ అలాంటిదేం నాకు కనిపించడం లేదు అన్నాడు. రాజేష్ ఇద్దరు కూతుళ్ళు కూడా శ్రీనివాసరావు గారిని కౌగిలించుకున్నారు. శ్రీనివాసరావు గారు మనవరాళ్ళిద్దరినీ కౌగిలించుకొని ఆశీర్వదిస్తూ చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకు ఇంటికొచ్చాడు. అప్పుడు సునీత హాయిగా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ పిజ్జా తింటుంది. ఎదురుగా ఉన్న రాజేష్ని చూసి సునీత తడబడుతూ, రాజేష్ ఎప్పుడొచ్చావు? కనీసం ఒక్క ఫోన్ కూడా చేయకుండా హఠాత్తుగా ఎందుకొచ్చావు అనగానే, రాజేష్ ఏమైంది వదినా, నేను మన ఇంటికి రాకూడదా? నేను మా నాన్నని కలవడానికి వచ్చాను. కానీ ఇదేంటి వదినా, నాన్నగారు ఒక్క పూట భోజనం కోసం పక్కన వాళ్ళ ఇళ్ళని శుభ్రం చేస్తున్నారు, మీరేమో ఇక్కడ హాయిగా కూర్చొని ఖరీదైన పిజ్జా తింటున్నారు. మా అన్నయ్య ఎక్కడున్నాడు? అతని మనసాక్షి కూడా చచ్చిపోయిందా? అన్నయ్యకు కూడా నాన్నగారి బాధ కనిపించడం లేదా అనగానే సునీత కోపంగా, నువ్వు మా ఇంటికి వచ్చి అధిక ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారిపై నీకంత ప్రేమ ఆరాటమే ఉంటే ఆ పెద్దాయన్ని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్లడం లేదు? మీరు ఆస్తిని సమానంగా పంచుకున్నప్పుడు భారాన్ని మాత్రం ఒంటరిగా మా పైన ఎందుకు వేశారు అనగానే రాజేష్ కోపంగా, వదినా జాగ్రత్తగా మాట్లాడు, నాన్నని భారం అని పిలిస్తే నేను అస్సలు ఒప్పుకోను. కొడుకు తన తండ్రిని బాధ్యత అనుకోవాలి. పెద్ద కొడుకు తన తండ్రిని భారంగా ఫీల్ అయితే చిన్న కొడుకు ఇంకా బతికే ఉన్నాడు అన్నాడు. కొడుకు నుంచి ఇలాంటి మాటలు వింటున్న శ్రీనివాసరావు గారి కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఆయన అకస్మాత్తుగా ఆయన గదిలోకి వెళ్ళి తన వస్తువులను సర్దుకోవడం ప్రారంభించారు. సునీత వెనకే వెళ్ళి, మామయ్య గారు ఏంటిది, మీరింట్లో నుంచి బయటకు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అనగానే, శ్రీనివాసరావు గారు, నన్ను ఆపడానికి నువ్వెవరు? నేనిప్పుడు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి తన చిన్న కొడుకుతో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సునీత డోర్ దగ్గరే తల పట్టుకుని కూర్చుంది. భయంతో మహేష్కి కాల్ చేయడం ప్రారంభించింది. మరోవైపు శ్రీనివాసరావు గారు తన చిన్న కొడుకుతో కలిసి కారులో కూర్చున్నప్పుడు అతని కళ్ళు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆయన చిన్న కొడుకు మీదో లేకపోతే పెద్ద కొడుకు మీదో భారంగా బ్రతకాలని అనుకోవడం లేదు. కాబట్టి ఆయన ఒక విషయం నిర్ణయించుకున్నాడు. అకస్మాత్తుగా కారు కొంచెం దూరం చేరుకున్నప్పుడు శ్రీనివాసరావు గారు, బాబు రాజేష్, కారు ఆపు అన్నారు. కారు మధ్యలోనే ఎందుకు ఆపమంటున్నారు నాన్నగారు అని అడిగాడు రాజేష్. శ్రీనివాసరావు గారు ఏమీ మాట్లాడకుండా కొడుకుని కౌగిలించుకోవడంతో ఆయన కళ్ళు తడిగా మారాయి. మార్గమధ్యమంలో కారు ఆపమని నాన్నగారు ఎందుకలా ఏడుస్తున్నారో రాజేష్కి ఏమీ అర్థం కాలేదు. అయితే శ్రీనివాసరావు గారు, బాబు ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అనే విషయం ఎవ్వరికీ తెలీదు అంటూ శ్రీనివాసరావు గారు పెద్ద కొడుకింట్లో జరిగిన పరిస్థితుల గురించి ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజు పెద్ద కోడలు సునీత పెద్ద కొడుకు మహేష్తో ఇలా అంటుంది, దీపావళి వస్తోంది, నాకు ఒక అందమైన హారం చేయించి కొంచెం డబ్బు ఇవ్వండి, నేను మా తల్లిదండ్రుల కోసం మంచి మంచి బహుమతులు కొనాలి అంటూ సునీత మహేష్కి ఎంతో ప్రేమతో చెప్పింది. అప్పుడు మహేష్, నీకు పిచ్చి పట్టినట్టుంది, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? మీ అమ్మా నాన్నల ఇంటి నుంచి ఏ రోజు మనకు ఒక్క బహుమతి కూడా రాదు, కానీ నువ్వు మాత్రం వాళ్ళింటికి ఎప్పుడూ బహుమతులు పంపించే విషయం గురించే మాట్లాడతావు. నా దగ్గర అంత డబ్బు లేదు, నాకేమీ ఓ 1 కోటి రూపాయల లాటరీ తగలలేదు అనగానే, సునీత మీరు నిజమే చెప్తున్నారా? నాకైతే మన ఇంట్లో కదులుతున్న లాటరీనే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు డబ్బు గురించి ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు, ఇంట్లో పెద్ద ఏటీఎం మిషన్నే పెట్టుకొని అనగానే మహేష్ కోపంగా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సరిగ్గా చెప్పు, వంకర మాటలు మాట్లాడకు అనగానే, నిజంగా నేను చెప్పింది చేస్తారా అంది సునీత. చేస్తా గాని చెప్పు అన్నాడు మహేష్. ఇప్పుడు మీ నాన్నగారు మనతో పాటే ఉంటున్నారు కదా, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యల చిట్టా విప్పండి, ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. ఆయన మనతోనే ఉండి తీరాలి, ఎందుకంటే మీ తమ్ముడికి మీ నాన్నగారిని తనతో ఉంచుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీ అమ్మగారు కూడా లేరు, ఇక మీ నాన్నగారు మనం ఏం చెప్తే అది వినాల్సిందే అనగానే మహేష్ నవ్వుతూ, వావ్
నీకు ఎన్ని తెలివితేటలున్నాయి, ఇప్పుడే నువ్వు చెప్పినట్టు చేస్తాను అంటూ మహేష్ శ్రీనివాసరావు గారి దగ్గరకు వెళ్ళాడు. నాన్నగారు, మన సంజయ్ చదువుతున్న స్కూల్లో చదువు అస్సలు బాగోలేదు. వాడు బాగా చెడిపోతున్నాడు. వేరే స్కూల్లో చేర్పించాలి అని ఆలోచిస్తున్నాను అనగానే శ్రీనివాసరావు గారు, మంచి ఆలోచనే బాబు. ఆ స్కూల్లో చదువు బాగోలేనప్పుడు మంచి స్కూల్కి మార్పించడం మంచిదే కదా. సంజయ్ భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా అన్నారు. అప్పుడు మహేష్ సనుగుతూ, నాన్నగారు, అడ్మిషన్కి 1,00,000 రూపాయలు పైనే ఖర్చు అవుతుంది. ఆ తరువాత 3 నెలల ఫీజు వెంటనే కట్టాలి. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ భరించడం అంటే నాకు చాలా కష్టం. అందుకే సంజయ్ని ఆ స్కూల్ నుంచి మాన్పించేసి ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలని అనుకుంటున్నాను అనగానే శ్రీనివాసరావు గారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అందరు పిల్లలు బాగా చదవాలని మంచి మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తుంటే నువ్వు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తానంటున్నావు. మన సంజయ్ వెనకబడిపోవడానికా? నువ్వు ఫీజు గురించి ఏమీ ఆలోచించకు, నేను నీకు చెక్కిస్తాను, మంచి స్కూల్లో చేర్పించు అనగానే మహేష్ ఆనందంగా తండ్రి ఇచ్చిన చెక్ తీసుకొని నవ్వుతూ వెళ్ళిపోయాడు. 70 ఏళ్ల శ్రీనివాసరావు గారు ఒక రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. భార్య చనిపోయి 6 నెలలయ్యింది. ఆ కారణంగా కొడుకు కోడలతో జీవించడానికి ఈ మధ్యనే పెద్ద కొడుకింటికి వచ్చారు. శ్రీనివాసరావు గారికి ప్రతి నెల 30,000 పెన్షన్ వస్తుంది. అందులో పెద్ద కొడుకుకి 10,000 ఇస్తాడు, చిన్న కొడుకుకి 15,000 ఇచ్చేవాడు. ఎందుకంటే చిన్న కొడుక్కి చదువు సరిగ్గా అబ్బలేదు. అతను బ్రతుకు తెరువు కోసం ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. తన భార్య కూడా 2 కూతుర్లున్న తనని వదిలేసి వెళ్ళిపోయింది. చిన్న కొడుకు రాజేష్ 2 కూతుర్లతో ఆ చిన్న ఉద్యోగంతో ఇబ్బందులు పడుతూ గడుపుతున్నాడని శ్రీనివాసరావు గారు తన పెన్షన్ డబ్బుల నుంచి 15,000 చిన్న కొడుకుకిస్తారు. మిగిలిన 5,000 ఆయన దగ్గర ఏదైనా ఖర్చులకు పెట్టుకుంటారు. ఆ 5,000 బ్యాంకులోనే డిపాజిట్ చేసేవారు. చిన్న కొడుకు రాజేష్ తండ్రిని తనతో పాటు ఉంచుకోవాలని వచ్చినప్పుడల్లా అడిగేవాడు. కానీ శ్రీనివాసరావు గారు చిన్న కొడుకింటికి వెళ్లడం వల్ల చిన్న కొడుకు ఇబ్బంది పడతాడేమోనని అతనికొచ్చే తక్కువ జీతంతో ఈయన్ని కూడా పోషించడానికి ఇబ్బంది అవుతుందేమోనని శ్రీనివాసరావు గారు పెద్ద కొడుకింట్లోనే ఉంటున్నారు. ఆ విషయాలన్నింటినీ అడ్వాంటేజ్గా తీసుకుని సునీత తన ప్లాన్లు తను ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు శ్రీనివాసరావు గారు కోడలు సునీతతో, అమ్మా సునీత, నా కోసం రోజు 4 బాదం పప్పులు నానబెట్టు. ఈ వయసులో బాదం పప్పులు తింటే మంచిదని డాక్టర్ చెప్తున్నారు అనగానే సునీత నవ్వుతూ, మామయ్య గారు, మేమెవ్వరం బాదం పప్పులు తినము. మీరు బాదం పప్పులు తినాలి అనుకుంటే డబ్బు మీరే ఇవ్వాలి. ఎందుకంటే మీ కొడుకు జేబు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. పిల్లల కోసం కూడా ఆయన ఏమీ తీసుకురారు అంది సునీత. తర్వాత రోజు మహేష్ ఆఫీస్కి వెళుతున్నప్పుడు శ్రీనివాసరావు గారు కొడుకుని అడిగారు. అప్పుడు మహేష్, నాన్నగారు, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నాను. డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఆయనకు డబ్బులు ఇచ్చేయండి, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు అనగానే శ్రీనివాసరావు గారు చాలా బాధపడ్డారు. ఆయన నిశ్శబ్దంగా కొడుకుకి తన జేబులోంచి 2,000 రూపాయల నోటు తీసి ఇచ్చారు. తండ్రి దగ్గర డబ్బులు గుంజుకుంటూ సునీత, మహేష్ ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు నటిస్తూ ఉండేవారు. మెల్లమెల్లగా కొడుకు కోడలి ప్రవర్తన శ్రీనివాసరావు గారిని చాలా బాధ పెట్టడం మొదలైంది. ప్రతి నెలలోనూ శ్రీనివాసరావు గారిచ్చిన 10,000 కాకుండా మాటి మాటికి ఖర్చులు పెరిగిపోయాయి అంటూ తండ్రి దగ్గర చెయ్యి చాపడం, తండ్రి ఏమైనా వస్తువులు తన కోసం తీసుకురావాలి అని అడిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని ఆయన్ని డబ్బులు అడగడం, ఇలాంటి ప్రవర్తనలు ఆయనకు చాలా బాధను కలిగిస్తున్నాయి. ఒకరోజు శ్రీనివాసరావు గారు తన పాత మిత్రుడు ఉదయబాబుతో మాట్లాడుతూ, నేనింత మొత్తం నెల నెల ఇస్తున్నాను, నా కొడుకు కోడలు డబ్బు కోసం చాలా అత్యాశతో ఉంటున్నారు అని చెప్పాడు. కానీ నేనేం చేయగలను? పరిస్థితుల ప్రభావం వల్ల నేను వాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తుంది. అందుకే అన్నీ మౌనంగా భరిస్తున్నాను అనగానే ఉదయబాబు గారు, వద్దు మిత్రమా, అలా భరించాల్సిన పని లేదు. అలాంటి పిల్లలు తమ అలవాట్లను ఎప్పటికీ మార్చుకోరు. ఏదో ఒకరోజు వారి దురాశ పెరిగిపోతుంది. పరిస్థితులు చెయ్యి దాటకముందే మీకోసం మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పాడు.
ఒకరోజు శ్రీనివాసరావు గారి కళ్ళద్దాలు పగిలిపోవటంతో మహేష్తో ఆయన, బాబు, నా కళ్ళద్దాలు పగిలిపోయాయి, నేను న్యూస్ పేపర్ కూడా చదవలేకపోతున్నాను, సాయంత్రం అయ్యేసరికి నా కళ్ళకి ఏమీ కనిపించడం లేదు అనగానే, మహేష్, నాకు ఈరోజు ఖాళీ టైం లేదు నాన్నగారు, నేను వీలు చూసుకొని నీ కళ్ళద్దాలు బాగు చేపిస్తాను అన్నాడు. ఆ తర్వాత సునీత మహేష్ని గదికి పిలిచి, ఈరోజు మీరు సంజయ్ కోసం ఫోన్ తీసుకోవాలి, గుర్తుంది కదా అనగానే మహేష్ పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నాకు ఖాళీ ఉన్నా లేకపోయినా మీ కళ్ళద్దాలు ఖచ్చితంగా బాగు చేయించుకొస్తాను అని చెప్పి తండ్రి కళ్ళద్దాలు తీసుకెళ్లాడు. శ్రీనివాసరావు గారికి చాలా ఆశ్చర్యమైంది. ఇప్పుడే కదా నేను బిజీగా ఉన్నాను, ఖాళీ ఉన్నప్పుడు చేయిస్తా అన్నాడు. భార్య లోపలికి పిలిచి ఏం చెప్పిందో వెంటనే వచ్చి తీసుకెళ్లిపోయాడు అంటూ ఆశ్చర్యంగా చూశారు. సాయంత్రం కొడుకు కళ్ళద్దాలు బాగు చేయించి తీసుకొచ్చి దాంతోపాటు 15,000 బిల్లు కూడా ఇచ్చాడు. కొడుకు దురుద్దేశం చూసి ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పటికి ఏమీ మాట్లాడకుండా 15,000 రూపాయల చెక్కు రాసి కొడుకు చేతికిచ్చి తన గదిలోకి వెళ్ళి భార్య ఫోటో ముందు కూర్చొని, చూసావా మన కొడుకు నన్ను ఎలా మోసం చేస్తున్నాడో, అందరూ నన్ను మూర్ఖుడిగా భావించడం మొదలుపెట్టారు, తొందరలోనే మన పెద్ద కొడుకు నన్ను పూర్తిగా దోచేసుకుంటాడు అనుకుంటూ శ్రీనివాసరావు గారు ఆయన గదిలోనే విచారంగా కూర్చున్నారు. అప్పుడే అతని 14 ఏళ్ల మనవడు పరుగు పరుగున వచ్చాడు. తాతయ్య, నాన్న నా కోసం కొత్త ఫోన్ తీసుకొచ్చారు చూడండి, నాన్న దగ్గర చాలా డబ్బులున్నాయి, ఆ అమ్మాయి ఏం చెప్పినా వెంటనే తెచ్చిస్తారు అనగానే శ్రీనివాసరావు గారు, రోజు నా కొడుకు నా జేబులో డబ్బులు లేవని చెప్తాడు, ఇప్పుడు ఈ ఫోన్ కొనడానికి డబ్బు ఎలా వచ్చిందో అనుకుంటూ ఒక్కసారిగా శ్రీనివాసరావు గారి దృష్టి ఆ మొబైల్ మీద ఉన్న రేట్ ట్యాగ్ పై పడింది. ఆ మొబైల్ రేటు 9,999. అప్పుడు వెంటనే శ్రీనివాసరావు గారు తన కళ్ళజోడు మీద ఉన్న రేటును చూసుకున్నారు. దాని మీద 4,999 ఉంది రేటు. నా కొడుకు ఫోన్ కొని కళ్ళద్దాలు బాగు చేయించి మొత్తం 15,000 బిల్లు నాకే వేశాడన్నమాట. ఈ విషయం అర్థం అవ్వగానే శ్రీనివాసరావు గారి మనసు చాలా కలత చెందింది. వెంటనే అతను తన బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాక ఉదయబాబుకు ఫోన్ చేసి జరిగిన సంఘటన అంతా చెప్పాడు. నీ మంచితనాన్ని తన పర్సనల్స్కి వాడుకుంటున్నాడు, అలాంటప్పుడు నువ్వు అన్నీ భరిస్తూ ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం మాత్రం ఏముంది, నీ అవసరాలు ఏమైనా తీర్చాలంటే మాత్రం డబ్బులు అడుగుతున్నారు, నువ్వు ఏమడిగినా డబ్బులు లేవు అని మొహం మీద చెప్తున్నారు, అంత చిన్నపిల్లాడికి మొబైల్ ఫోన్ కొనివ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనగానే శ్రీనివాసరావు గారు, నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఇంత డబ్బులిచ్చినా కూడా నన్ను నా కొడుకు ఎందుకు మోసం చేస్తున్నాడు, నేను చచ్చిపోయాక వచ్చే నా డబ్బుల కోసం వీళ్ళు నన్ను చంపటానికి కూడా వెనకాడరేమో, నేను సంపాదించిన ప్రతి రూపాయి వీళ్ల కోసం కాదా, నెలవారీ ఖర్చులకు కూడా నేను డబ్బులు ఇస్తున్నాను, అయినా సరే నా కొడుకు నన్ను ఎందుకు మోసం చేస్తున్నాడు అంటూ బాధపడ్డారు. ఆ రోజు సాయంత్రం శ్రీనివాసరావు గారిని కలవడానికి దూరపు బంధువు ఒకరు వచ్చారు. అప్పుడు మహేష్ ఆయనతో మాట్లాడుతూ, మావయ్య, మీ మనవడు ఫోన్ చూసారా, సంజయ్ స్నేహితులందరికీ ఫోన్లున్నాయి, వాడు చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మీకు తెలుసా మావయ్య, మా చిన్నప్పుడు మా నాన్న మాకు వాచ్ కూడా కొనివ్వలేదు, ఈ రోజు నేను నా కొడుక్కి ఫోన్ కొనివ్వాల్సి వస్తుంది, ఖర్చులు ఎంత పెరిగిపోయాయో, నాన్నగారి కోసం కూడా రోజు చాలా ఖర్చు పెడుతున్నాము, నేను ఆయనకి రోజు బాదం ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇస్తున్నాను, ఇక మందుల ఖర్చులు కూడా లెక్క పెట్టండి, ఆయన ఖర్చు దాదాపు నెల నెల ఎంత ఉంటుందో అని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు గారు ఏమీ మాట్లాడలేదు. నా డబ్బులే తింటూ నాకే ఖర్చు పెడుతున్నట్టు అందరి ముందు మాట్లాడడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. కొంతసేపటి తరువాత భోజనం చేసి శ్రీనివాసరావు గారి బంధువు వెళ్ళిపోయాడు. వెంటనే శ్రీనివాసరావు గారు ఉదయబాబుకు ఫోన్ చేసి ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతుంది, భారతీయ సంస్కృతి ఎంత దిగజారిపోతుందో, ఈ రోజుల్లో వృద్ధ తల్లిదండ్రుల డబ్బుతోనే ఇల్లంతా నడుస్తుంది, అయినా సరే అందరి ముందు కొడుకులు కోడళ్ళు తల్లిదండ్రులని మా దగ్గరే ఉంచుకుంటున్నామని, వారికి భోజనం పెడుతున్నామని, మందులు తెచ్చిస్తున్నామని,
వారి కోసం చాలా ఖర్చు పెడుతున్నామని చెబుతూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఆ మాటలకు ఉదయబాబు నవ్వుతూ, ఇలాంటి పరిస్థితి నాకు కూడా వచ్చింది. ఇలాంటి నిర్లక్ష్యమే నాకు జరిగింది. వృద్ధులు కూడా పసిపిల్లలు లాంటి వారే అని నా కొడుకుకు అర్థం కావడం లేదు. మనలాంటి వృద్ధులను కూడా పిల్లల్లాగే పెంచాలి. ఇప్పటి పిల్లలకు తల్లిదండ్రుల బాధ్యత అస్సలు అర్థం కావడం లేదు. అందుకే నేను నా పిల్లలతో జీవించడానికి నిరాకరించాను. ఈ రోజులో కొడుకులు కోడళ్ళు తమ తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. మీ కోడలు కూడా మీతో కోపంగా ప్రవర్తిస్తుందా అన్నారు ఉదయబాబు గారు. వెంటనే శ్రీనివాసరావు గారు, కోడల్ని మాత్రమే తప్పు పట్టడం చాలా తప్పు. కొడుకు 100% నేరస్తుడే. ఎందుకంటే కొడుకు నిన్న కాక మొన్నొచ్చిన అమ్మాయిని నమ్మి తన తల్లిదండ్రుల్ని తనకు అప్పచెప్పి ఆఫీస్కు వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యోగక్షేమాలు కూడా అస్సలు అడగడు. అయితే తన భార్య చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరిస్తాడు. దీనికి పరిష్కారం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అన్నారు శ్రీనివాసరావు గారు. అప్పుడు ఉదయబాబు గారు, దీనికి పరిష్కారం నేను కనుక్కున్నాను. అదేమిటంటే నేను వృద్ధాశ్రమానికి వెళుతున్నాను. నేటి కాలంలో వృద్ధాశ్రమాలు అత్యవసరంగా మారాయి. వృద్ధ దంపతులను ఒంటరిగా వదిలేసి చాలా మంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనకి స్నేహితులు కావాలి. ముఖ్యంగా మనలాంటి ఒంటరి వాళ్ళకి వృద్ధాశ్రమాలకు వెళ్ళి మన వయసు వాళ్ళని కలుసుకొని మన సంతోషాలను బాధలను పంచుకోగలిగితే మన మనసుకు కొంత స్వాంతన లభిస్తుంది. కొడుకుల చేతిలో మోసపోవడం కంటే ఇది మంచి పనే. వృద్ధాశ్రమంలో చేరి మన డబ్బుతో పేద వృద్ధులకు సహాయం చేయడం వల్ల తప్పేంటి అనగానే శ్రీనివాసరావు గారు, మిత్రమా, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేను కూడా ఈ పిల్లల గొంతెమ్మ కోరికలు తీర్చి వాళ్ల ముందు మోసపోతున్నాను. ఈ ఇంట్లో నాకు గౌరవం ప్రేమ లభించకపోయినా నా కొడుకు డబ్బు తీసుకుంటూనే నన్ను భారంగా భావిస్తున్నాడు అన్నారు శ్రీనివాసరావు గారు. కొన్ని రోజుల తర్వాత క్రమక్రమంగా శ్రీనివాసరావు గారి కంటి సమస్య పెరుగుతూ వచ్చింది. అతను పగటిపూట కూడా స్పష్టంగా చూడలేకపోతున్నాడు. ఒకరోజు శ్రీనివాసరావు గారు తన కొడుకుతో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే, ఇప్పుడు కాదు నాన్న, నాకు టైం లేదు, నేను ఆఫీస్ నుంచి వచ్చాక మీతో మాట్లాడతాను అన్నాడు. అప్పుడు శ్రీనివాసరావు గారు, నా కొడుకుకి డబ్బు అవసరమైనప్పుడు మాత్రం నా దగ్గర కూర్చుని మాట్లాడడానికి టైం దొరుకుతుంది, నా మాట వినడానికి మాత్రం అతనికి సమయం దొరకదు అంటూ ఆలోచించడం ప్రారంభించాడు. తర్వాత శ్రీనివాసరావు గారు తన కోడలు సునీతతో, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావా అమ్మా, నాకు స్పష్టంగా కనిపించడం లేదు, నా కళ్ళు చూయించుకోవాల్సిన అవసరం ఉంది అనగానే సునీత హఠాత్తుగా, మామయ్య గారు, దీనికి చాలా ఖర్చు అవుతుంది, డబ్బంతా మీకోసమే ఖర్చు చేయబడితే మా ఇల్లు ఎలా నడుస్తుంది? అయినా ఇప్పుడు మీ కళ్ళు కనిపించకపోతే ఏమైందంట? మీరు ఏ ఆఫీసులు తిరగాలి? ఇంట్లోనే కదా ఉండేది, తినడం పడుకోవడం తప్ప వేరే పనేమీ లేదు కదా. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ సునీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు కొడుకు, నాన్నగారు, మీరు చూడ్డానికి ఇబ్బంది పడుతున్నారని ముందు నుంచే మాకెందుకు చెప్పలేదు? మీ కంటి చూపు పూర్తిగా తగ్గిపోతే మీరు సంతకాలు చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆపరేషన్కి సంబంధించిన ఫార్మాలిటీ పేపర్స్ అన్నింటిపై ముందుగానే సంతకం చేయడం మంచిది అంటూ ఆయన్ని పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు. శ్రీనివాసరావు గారు డబ్బు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 2 రోజుల తర్వాత కంటి ఆపరేషన్కి రెడీ అవుతూ ఉండగా కొడుకొచ్చి, నాన్నగారు, ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేశారు, ఆయన భార్య చనిపోయిందట, 15 రోజుల వరకు ఆయన హాస్పిటల్కి రారట, మనం 15 రోజుల తర్వాత ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది, మీరు ఏం టెన్షన్ పడకండి, ఖచ్చితంగా మీరు స్పష్టంగా చూస్తారు, కాకపోతే 15 రోజులు ఆగాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు గారి పరిస్థితి విషమంగా మారింది. ఆ రోజు నుంచి కొడుకు కోడలు శ్రీనివాసరావు గారిని లెక్క చేయడమే మానేశారు. ఆయనకు సరిగ్గా ఆహారం ఇవ్వడం కూడా మానేశారు. ఆయనతో ఏమేం పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారో తెలియదు కానీ ఆ నెలలో పెన్షన్ డబ్బులు మొత్తం కొడుకు కోడలే లాగేసుకున్నారు. ఇక శ్రీనివాసరావు గారి పరిస్థితి విషమంగా మారింది. పక్కింట్లో తోట పని చేస్తూ ఆ పక్కింటి అమ్మాయి కుసుమ పెట్టిన భోజనం తింటూ కడుపు నింపుకుంటున్నారు. తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూసిన రాజేష్కి కడుపు తరుక్కుపోయింది.
వెంటనే రాజేష్ తండ్రిని తనతో పాటు తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రీనివాసరావు గారు తన గదిలోకి వెళ్ళి తన సామాన్లన్నీ సర్దుకుంటూ ఉన్నప్పుడు, సునీత, ఎక్కడికి వెళ్తున్నారు మామయ్య గారు? ఇప్పటికీ మీరొచ్చి 6 నెలలు అవుతుంది. ప్రతి నెల కొత్తేనా మీకు? మీ పెన్షన్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు. మీ అబ్బాయికి ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వనే లేదు. మీ దగ్గర 5,000 10,000 ఉంటే ఇవ్వండి. పని మనిషికి, పాలవాడికి నేను డబ్బులు ఇవ్వాలి. లేకపోతే రోజు మీరు టీ ఎలా తాగుతారు? అనగానే శ్రీనివాసరావు గారు, కోడలా, నేను టీ తాగడం మానేశాను. మహేష్ ఆఫీస్ నుంచి వచ్చాక తన దగ్గర డబ్బులు తీసుకో, నా దగ్గర డబ్బులు లేవు అంటూ తన వస్తువులు సర్దుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు సునీత, మామయ్య గారు, మీరు మీ సామాన్లు ఎందుకు సర్దుకుంటున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? అనగానే, ఇప్పుడు నాకు ఈ ఇంట్లో నివసించాలని అనిపించడం లేదు, కాబట్టి నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ సునీతతో రాజేష్ మహేష్కి అన్ని ఫోన్లో చెప్పాడు. నువ్వేమీ కంగారు పడాల్సిన పని లేదు. మీకు ఇంకో 2 నెలలు టైం ఉంది. ఈలోపు మీరు వేరే ఇంటిని వెతుక్కోండి అనగానే సునీత అర్థం కానట్టు మొహం పెట్టి ఆశ్చర్యంగా మామగారి వైపు చూసింది. అప్పుడు శ్రీనివాసరావు గారు, మీరు ఈ విషయం మర్చిపోయినట్టున్నారు. ఈ ఇల్లు నా పేరు మీదే ఉంది. నేను నా రిటైర్మెంట్ డబ్బులతో ఈ ఇంటిని మీకు కొనిచ్చాను. ఈ ఇంటిని ఈరోజు నేను వేరే వాళ్ళకు అమ్మేస్తున్నాను. వాళ్ళు 2 నెలలు టైం ఇచ్చారు. ఈలోపు మీరింటిని ఖాళీ చేసేయండి అంటూ తన భార్య ఫోటోను తీసుకొని తన చిన్న కొడుకుతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. సునీత వెనక నుంచి పిలుస్తూనే ఉంది, కానీ శ్రీనివాసరావు గారు వినలేదు. నాన్నగారు, ఇక్కడెందుకు కారాపమన్నారు అని కదిలిస్తూ అడిగిన చిన్న కొడుకు మాటలకి గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చారు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, బాబు, నన్నిక్కడ డ్రాప్ చెయ్యి, నా గమ్యం ఇదే అనగానే రాజేష్ తండ్రి వైపు ఆశ్చర్యంగా చూశాడు. కానీ నాన్న, మేం నిన్ను మాతో పాటు ఉంచుకోవాలనుకుంటున్నాం. నీ చిన్న కొడుకు మీద నీకు నమ్మకం లేదా? నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే శ్రీనివాసరావు గారు, మీపై భారం వేయాలని నేను అనుకోవడం లేదు. నువ్వు ప్రతి నెల నన్ను కలవడానికి వస్తూ ఉండు. మీ ఇంట్లో నీ భార్య కూడా లేదు. పిల్లలు నువ్వు కలిసి ఎలాగోలా బ్రతుకుతున్నారు. నా భారం కూడా మీరు మొయ్యలేరు. దయచేసి నా నిర్ణయాన్ని అర్థం చేసుకో అనగానే రాజేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని తండ్రితో కలిసి లోపలికి వెళ్ళాడు. అక్కడ అప్పటికే ఉదయబాబు ఉన్నాడు. రాజేష్, మామయ్య, నాన్నను జాగ్రత్తగా చూసుకో. నేను మా ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసి నాన్నను తొందరలోనే తీసుకెళ్లడానికి వస్తాను అని చెబుతూనే కన్నీళ్లతో అక్కడి నుంచి తండ్రిని కౌగిలించుకొని బరువెక్కిన అడుగులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు సునీత మహేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. మహేష్ ఆఫీస్ నుంచి గబ్బగబ్బా ఇంటికొచ్చాడు. ఇంటికి రాగానే తండ్రికి ఫోన్ చేసి, నాన్న, మీరెక్కడున్నారు? నేను అర్జెంటుగా మీతో మాట్లాడాలి. మీరెక్కడున్నారో చెప్పండి, నేను వస్తాను అనగానే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు నువ్వు నన్ను కలవడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. అయినా కలవాలనుకుంటే రండి అంటూ ఆశ్రమం అడ్రస్ వాట్సాప్ చేశాడు. మహేష్ ఆశ్రమానికి చేరుకునేసరికి శ్రీనివాసరావు గారు తన వయసులో వృద్ధులందరితో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు. అప్పుడు మహేష్ కోపంగా, మమ్మల్ని కష్టాల్లోకి నెట్టేసి హాయిగా నవ్వుకుంటున్నారా అనగానే శ్రీనివాసరావు గారు ఉదయబాబుతో, చూసావా మిత్రమా, నేను కష్టాల్లోకి నెట్టేశానట. ఈ సిగ్గులేని వ్యక్తులు ప్రతి నెల నన్ను మోసం చేసి నా అకౌంట్లోని డబ్బులన్నీ తీసుకోవడం ప్రారంభించారు. ఎన్ని రోజులని మీరు చేసే మోసాలు చూస్తూ నేను మౌనంగా ఉంటాను. నేనిప్పుడు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టాను. మీకు 2 నెలలు మాత్రమే సమయం ఉంది. మీ సామాన్లన్నీ సర్దుకొని నా ఇల్లు ఖాళీ చెయ్యండి అనగానే మహేష్ తన తండ్రితో గొడవకి దిగాడు. అప్పుడు శ్రీనివాసరావు గారు ఆశ్రమ నిర్వాహకులను పిలిచి, ఈ వ్యక్తి ఎప్పుడైనా నన్ను కలవడానికి వస్తే అతన్ని లోపలికి అనుమతి ఇవ్వకండి అని చెప్పి తన కొడుకును అక్కడి నుంచి బయటకు పంపించేశాడు. ఇక మహేష్ తన ఇంటికి ఒట్టి చేతులతో రావాల్సి వచ్చింది. 2 నెలల్లోనే కొడుకు కోడలు ఇంటిని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. శ్రీనివాసరావు గారు వృద్ధాశ్రమానికి వెళ్లారని తెలియగానే కుసుమ చాలా బాధపడింది. అప్పుడప్పుడు శ్రీనివాసరావు గారిని కలవడానికి వృద్ధాశ్రమానికి వెళ్లేది.
ఒక నెల రోజుల తర్వాత చిన్న కొడుకు రాజేష్ శ్రీనివాసరావు గారిని వృద్ధాశ్రమం నుంచి తన ఇంటికి తీసుకెళ్లేందుకు ఆశ్రమానికి వస్తున్నాడు. దూరం నుంచి చిన్న కొడుకుని చూడగానే శ్రీనివాసరావు గారి హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. నాన్న, ఇంక మీరు బయలుదేరండి. మీ ఇంట్లో 2 మనవరాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీకోసం మన ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశాను. ఈరోజు మీరు నా మాట కాదనకూడదు. ఇక నుంచి మీరు ఈ చిన్న కొడుకుతోనే ఉంటున్నారు. మీకోసం మా ఇంట్లో ఉన్న ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కట్టించాను. మీకు సౌకర్యంగా ఉండేటట్టు మీ గదిని సిద్ధం చేశాము. అందుకే నేను ఒక నెల సమయం తీసుకున్నాను. ఈలోపు మీరు కూడా ఈ ఆశ్రమంలో మీ వయసు వారితో సంతోషంగా గడుపుతారు కదా అన్నట్టు ఆలోచించి ఆ రోజు నేను మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాను తప్ప మిమ్మల్ని శాశ్వతంగా ఇక్కడ వదలాలని నేను అనుకోవడం లేదు. మీ మనవరాళ్ళిద్దరూ మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు అంటూ శ్రీనివాసరావు గారిని రాజేష్ తన ఇంటికి తీసుకెళ్లాడు. చాలా సంతోషంతో శ్రీనివాసరావు గారు వృద్ధాశ్రమంలోని తన ఫ్రెండ్స్ అందరికీ వీడ్కోలు పలికారు. రాజేష్తో కలిసి రాజేష్ ఇంటికి చేరుకున్నారు. ఆయన మనవరాళ్ళిద్దరూ ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. ఇదంతా చూసిన శ్రీనివాసరావు గారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక 10 రోజుల తర్వాత రాజేష్ తన తండ్రికి కంఠాపరేషన్ చేయించాడు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు మునుపటిలాగానే స్పష్టంగా చూడడం ప్రారంభించారు. శ్రీనివాసరావు గారి 2 మనవరాళ్ళు ఆయన కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. శ్రీనివాసరావు గారు మనవరాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటూ కొడుకుతో చాలా సంతోషంగా ఉంటున్నారు. పెద్ద కొడుకు, కోడలు రోడ్డు మీద పడి తమ అత్యాశ కోరికలకి డబ్బు సరిపోక మరోసారి తండ్రి దగ్గరికి క్షమాపణలు చెప్పడానికి వచ్చారు. కానీ శ్రీనివాసరావు గారు కొడుకుని, కోడల్ని క్షమించలేదు. శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా కుసుమని తన కొడుకుని కలవడానికి వెళుతూ ఉండేవారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? శ్రీనివాసరావు గారు తన పెద్ద కొడుకుకి బుద్ధొచ్చేలా తీసుకున్న నిర్ణయం సరైందే అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.